నాకేమనిపించింది అంటే ఈ ఫార్మాట్ అంటే బర్నీ గారిని ఇంట్లోకి తీసుకురావడానికి నన్ను ఒక బలి పశువుగా యూజ్ చేసుకున్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నన్ను ఒక ఒక ఏమంటారు రాట్లేదా ఏదో అంటారు, నన్ను ఒక బలి పశువుగా యూజ్ చేసుకున్నారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఎస్, నేను ఎలిమినేట్ అయిపోయాను. మాకు తెలుసులేరా. బిగ్ బాస్ హౌస్ నుంచి సెకండ్ టైం కూడా ఎలిమినేట్ అయిపోయి బయటికి అయితే వచ్చేసాను అనమాట. కొత్తగా నేను ఏదో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ పాటికి అంతా తెలుసు. అసలు నీ బుర్ర అమెరికా వాడికి తాకట్టు పెట్టావనుకో, భారతదేశపు అప్పులన్నీ పక్క పాలిగా తుడిచే. ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందో అప్పుడే తెలుసు అందరికి శ్రీజనే బయటకు వచ్చేస్తది అని చెప్పి. అనవసరంగా ఎదవనైపోయానన్న. సో సాటర్డే సండే ఎపిసోడ్ లో నేనైతే కనిపించను, నీకెలా తెలుసు? అసలు స్టేజ్ పైకి వెళ్ళను, ఏవి కూడా నాకు లేదనమాట. మండుతున్నట్టుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నేనేమనుకుంటున్నాను, ప్రతి ఒక్క విషయం కూడా మాట్లాడదాం అని అనుకుంటున్నాను. చెప్పు, చెప్పి తగలడు. ఏం తెలుసాయి అంటే నాగ్ సార్ కూడా డూ యూ థింక్ ఇట్స్ కరెక్ట్ అంటే లైక్ నన్ను ఎలిమినేట్ చేయడం అనేది కరెక్టా అని చెప్పి అడిగారంట. హెల్యూసినేషన్, 7th స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. పెడితే మీరు నామినేషన్స్ లో పెట్టాలి మాది, అప్పుడు కదా అసలైన ఓటింగ్ బ్యాంక్ అనేది తెలుస్తుంది, ఎవరికి ఎక్కువ ఉందో ఎవరికి తక్కువ ఉందో. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్తా. అప్పుడు కదా బర్నీ గారు ఓటింగ్ ఎక్కువ ఉందో నా ఓటింగ్ ఎక్కువ ఉన్నదో అనేది తెలిసేది. ఏం తెలివి ఏం తేటలు. ఇక్కడ కూడా నాకు అనిపించింది ఏంటంటే లీడికి ఏదో అనుమానం వచ్చి ఉంటది, అసలు అనుమానం ముందు బట్టి తర్వాత పెట్టుంటా. ఒక రకంగా వాళ్ళు బర్నీ గారు ఉంచడానికి ఇదంతా చేశారు అనే డౌట్ నాకు వచ్చింది అనమాట. తెలిసిపోయిందా? వైల్డ్ కార్డ్స్ వల్ల బయటకు వెళ్ళిపోయిన నాకు అసలు కంపారిజన్ అయినా సరే ఓటింగ్ ఎట్లా పెడతారండి? ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఎక్కడ ఏం చేశారు మీరు? నాకేమనిపించింది అంటే ఈ ఫార్మాట్ అంటే బర్నీ గారిని ఇంట్లోకి తీసుకురావడానికి నన్ను ఒక బలి పశువుగా. ఏం మాట్లాడుతున్నారు? మీ నోటికి వచ్చినట్లు మాట్లాడకండి. నా వృత్తి మీద ప్రాబ్లం చేసి చెప్తున్నారు సార్. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కరెక్ట్. ఒక బలి పశువు ఒక విధంగా నన్ను యూజ్ చేసుకున్నారు. ఒక విధంగా నన్ను యూజ్ చేసుకున్నారు. సో వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ వాళ్ళు లోపలికి రావడానికి ఇదంతా చేశారని అనిపించింది. వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. నాటకం ఏంటి? ఇదంతా నాటకం. నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. నిజంగా ఓపెన్ గా చెప్పాలి అంటే బర్నీ గారు హౌస్ లో ఉంటే బెస్ట్ అంటారా, నేను హౌస్ లో ఉంటే బెస్ట్ అంటారా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సెకండ్ టైం ఏంటంటే ఈసారి ఓటింగ్ మేము కన్సిడర్ చేసాము. చెప్పు, చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. సో తను ఫేర్ గానే ఎలిమినేట్ అయిపోయింది. సో మా మీద ఏ బ్లాక్ మార్క్ లేదు, ఇదంతా తొక్క తొండి తొర్రి, నేను ఒప్పుకోను. మేము ఫేర్ గానే ఎలిమినేట్ చేసాము అన్నట్టు నన్ను తీసుకొచ్చి వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ ని మళ్ళీ లోపలికి తీసుకొచ్చేసి రికమెండేషన్ వల్ల నన్ను యూజ్ చేసుకున్నారు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక? మంచి చేస్తా నా కొడక నువ్వు రే. దట్స్ ఇట్. అది ఏడుస్తున్నావు. ఊరుకో, నేను ఉన్నా కదా. నేను చచ్చానా? నేను ఉన్నా కదా, ఊరుకోనా? ఉంచాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా అతన్ని తీసుకొచ్చి ఉంచేసి ఉంటే బాగుండేదేమో కదా. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.